ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. స్టేట్ బ్యాంక్ శాలరీ అకౌంట్తో ₹1,00,00,000 ఇన్సూరెన్స్ పూర్తిగా ఉచితం. చాలామందికి ఇది తెలీదు. ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ రకాలు: ఉద్యోగి జీతం 2 లక్షలు దాటితే రేడియం కేటగిరీలో శాలరీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. జీతం ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు ఉంటే ప్లాటినం అకౌంట్ ప్రారంభించవచ్చు. జీతం ₹50 లక్షల నుంచి ₹1,00,000 వరకు ఉంటే డైమండ్ కేటగిరీ కిందకి వస్తారు. జీతం 25,000 నుంచి ₹50,000 వరకు ఉంటే గోల్డ్ విభాగంలో ఖాతా ప్రారంభించవచ్చు. జీతం ₹10,000 నుంచి ₹25,000 వరకు ఉంటే సిల్వర్ కేటగిరీలో అకౌంట్ తీసుకోవచ్చు. ఈ కేటగిరీలను బట్టి బ్యాంకు అందించే ప్రయోజనాల్లో కొన్ని తేడాలు ఉంటాయి. ప్రతి ప్రయోజనాన్ని రూపాయి ఖర్చు లేకుండా అందుకోవచ్చు. ఎస్బీఐ శాలరీ అకౌంట్ ప్రయోజనాలు: ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఖాతాలో ₹1 బ్యాలెన్స్ లేకపోయినా పెనాల్టీ ఉండదు. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఛార్జీలు లేవు. మీ అకౌంట్ కోసం ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవచ్చు. ఆటో స్వీప్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది ఐచ్ఛికం. మీ అకౌంట్లో మీ అవసరానికి మించి డబ్బులు ఉంటే ఈ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు మిగిలిన డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లకు వెళ్తుంది. మీకు అవసరమైనప్పుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆ డబ్బును వెనక్కు తీసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నన్ని రోజులకు మీకు వడ్డీ లభిస్తుంది. సాధారణ కస్టమర్ల కంటే ప్రత్యేకమైన ప్రయోజనాలతో ఉచిత డెబిట్ కార్డ్ వస్తుంది. భారతదేశంలోని ఎస్బీఐ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఎన్నిసార్లైనా డబ్బు తీసుకోవచ్చు. ఛార్జీలు వర్తించవు. శాలరీ కేటగిరీని బట్టి బ్యాంకు నుంచి ఇంటర్నేషనల్ రేడియం లేదా ప్లాటినం లేదా డైమండ్ లేదా గోల్డ్ లేదా సిల్వర్ డెబిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్. విదేశాలకు వెళ్ళినప్పుడు మీకు ఉపయోగించుకోవచ్చు. విదేశాల్లో ఏటీఎంలోకి వెళ్ళినప్పుడు మీ ఖాతాలోని రూపాయలు ఆటోమేటిక్గా ఆ దేశపు కరెన్సీలోకి మారి ఆ కరెన్సీ ఏటీఎం నుంచి వస్తుంది. క్రెడిట్ కార్డ్ మీద కూడా ప్రత్యేక బెనిఫిట్స్ అందుతాయి. డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ ఛార్జీల నుంచి 100% మినహాయింపు ఉంటుంది. ఒక నెలలో ఎన్ని డీడీలైనా తీసుకోవచ్చు. నెలకు 25 చెక్ లీవ్స్ వరకు తీసుకోవచ్చు. దీనికి కూడా ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో ఆర్టీజీఎస్ లేదా ఎన్ఈఎఫ్టీ ఛార్జీల నుంచి మినహాయింపులు. మిగిలిన వారి కంటే తక్కువ వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాలు, ఎస్బీఐ పర్సనల్ లోన్, కార్ లోన్, ఎస్బీఐ కార్ లోన్, గృహ రుణాలు, ఎస్బీఐ హోమ్ లోన్ అందుబాటులో ఉంటాయి. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. జీతం రావడం ఆలస్యమైన సందర్భాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు. ప్లాటినం కేటగిరీలో ఉన్న ఉద్యోగులకు ₹2,00,000 వరకు తీసుకోవచ్చు. డైమండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు గరిష్టంగా ₹1,50,000 వరకు, గోల్డ్ విభాగంలోని వ్యక్తులు ₹75,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. సిల్వర్ కేటగిరీ వాళ్లకు ఈ సౌకర్యం లేదు. వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై రాయితీ కూడా లభిస్తుంది. ప్లాటినం వాళ్లకు ఏడాదికి 25% డిస్కౌంట్, డైమండ్ వాళ్లకు 15% డిస్కౌంట్ ఉంటుంది. ఓటీటీ ఫుడ్ అగ్రిగేటర్స్ లైక్ జొమాటో, స్విగ్గీ వంటివి సబ్స్క్రిప్షన్స్లను కూడా కొన్నాళ్ల పాటు ఉచితంగా అందుకోవచ్చు. మూవీ టికెట్ల బుకింగ్ సమయంలో డిస్కౌంట్స్ లభిస్తాయి. స్పా, జిమ్, గోల్డ్ క్లబ్ వంటి వాటిలోకి కాంప్లిమెంటరీ విజిట్స్ లభిస్తాయి. శాలరీ కేటగిరీని బట్టి మీ డెబిట్ కార్డు ద్వారా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లాంజ్లో ఉచితంగా ప్రవేశం లభిస్తుంది. ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్. శాలరీ అకౌంట్ హోల్డర్కు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ప్రీమియం డబ్బును బ్యాంక్ కడుతుంది. ఏదైనా ప్రమాదంలో ఖాతాదారుడు మరణిస్తే బ్యాంకు నుంచి ₹30 లక్షల ఇన్సూరెన్స్ రూపంలో లభిస్తుంది. అదనంగా డెబిట్ కార్డు మీద కూడా బీమా ఉంటుంది. డెబిట్ కార్డు నుంచి కవరేజ్ రూపంలో మరో ₹10 లక్షల వరకు వర్తిస్తాయి. మొత్తం కలిపి ₹40 లక్షల వరకు ఆ కుటుంబానికి అందుతాయి. క్లెయిమ్ చేసుకున్న 15 రోజుల్లోపు డబ్బు వస్తాయి. ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం లభిస్తే ₹30 లక్షల బ్యాంకు నుంచి అందుతాయి.
చాలా మందికి ఈ విషయం తెలియక క్లెయిమ్ చేసుకోవడం లేదు. శాలరీ అకౌంట్ హోల్డర్కు ₹1,00,00,000 వరకు ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అన్ని కేటగిరీ వాళ్లకు ఈ కవరేజ్ ఉంటుంది. దీనికి అదనంగా ఏటీఎం కార్డు మీద కూడా ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కార్డు రకాన్ని బట్టి వచ్చే కవరేజ్ మొత్తం మారుతుంది. ఎస్బీఐ అందించే వివిధ రకాల శాలరీ ఖాతా ప్యాకేజీలు ఏమిటి? సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ ప్యాకేజ్, స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్, రైల్వే శాలరీ ప్యాకేజ్, డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజ్, పోలీస్ శాలరీస్ ప్యాకేజ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ శాలరీ ప్యాకేజ్, కార్పొరేషన్ శాలరీ ప్యాకేజ్, ప్రారంభ శాలరీ ప్యాకేజ్ ఖాతా. జీతం పొందే వ్యక్తి నేరుగా బ్యాంకు బ్రాంచ్ వెళ్లి గాని యోనో యాప్ ద్వారా గాని జీతపు ఖాతా తెరవచ్చు. శాలరీ అకౌంట్ తెరవడానికి అవసరమైన పత్రాలు: పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డ్ కాపీ, వ్యక్తిగత గుర్తింపు అండ్ చిరునామా రుజువు పత్రాలు, ఉద్యోగి ఐడి కార్డ్ జెరాక్స్, సర్వీస్ సర్టిఫికేట్, తాజా పే స్లిప్. ఇప్పటికే ఉన్న సేవింగ్స్ ఖాతాను శాలరీ అకౌంట్లుగా మార్చవచ్చు. ఎస్బీఐలో ఇప్పటికే ఉన్న సేవింగ్స్ ఖాతాను జీతం ప్యాకేజీ ఖాతాగా మార్చొచ్చు. ఇందుకోసం పైన చెప్పిన పత్రాలను బ్యాంకుకు సమర్పిస్తే చాలు. మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీ సమీపంలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ.